డోన్ పట్టణంలోని బార్ అసోసియేషన్ అడ్వకేట్లు 512 టైటిలింగ్ యాక్టుకు వ్యతిరేకంగా కోర్టు దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు ర్యాలీగా వెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 512 టైటిలింగ్ యాక్ట్ వల్ల భూ తగాదాలు జరిగితే ప్రజలు కోర్టుకు వెళ్లే హక్కు లేని విధంగా యాక్టును సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేయబడినదని, పేద ప్రజలకు శాపమని అన్నారు. వెంటనే ఈ 512 యాక్టును రద్దు చేయాలని నినాదాలు చేశారు. చీకటి జీవో అని పేద ప్రజల మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందని వారు అన్నారు. అదేవిధంగా 512 జీవోని రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ తరపున ఉద్యమిస్తామని వారు అన్నారు. మాట్లాడుతున్నాను. నా పేరు జి శేషశయనరావు. ఈ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టడం వల్ల పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే టైటిలింగ్ యాక్ట్లో భూమిపైన ఎలాంటి తగాదాలు వచ్చినా కూడా కోర్టుకు పోకూడదు, కోర్టుకు నో జ్యూరిడిక్షన్ అనేది యాక్ట్లో ఇచ్చినారు. దానివల్ల ఈ విషయంలో జీవో 512 కూడా రిలీజ్ చేసినారు. ఆ జీవోను కూడా రద్దుపరచాలని, ఈ టైటిలింగ్ యాక్ట్ను కూడా రద్దుపరచాలని మేము దాదాపు కొన్ని రోజుల నుంచి కృషి చేస్తున్నాము. ఇది పేద ప్రజల తరపున మేము అందరం కోట్లాడుతున్న విషయం ఇది. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా సహకరించి ఈ యాక్ట్ను అమలు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అని మేము సవినయంగా తెలియజేస్తున్నాం. సార్, అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాల నుంచి భూ సర్వే అని చెప్పేసి భూ సర్వే చేయడం, దాదాపు ఆ భూ సర్వే కూడా దాదాపు అన్ని గ్రామాల్లో ఈ రాష్ట్రంలో కూడా పూర్తయిపోయింది. అయితే ఈ భూ సర్వే చేసిన తర్వాత అనేక గ్రామాల్లో బిగులు భూములను తన హస్తగతం చేసుకోవాలని చెప్పేసి, అలాగే ఈ 3 రాజధానులను తెస్తానని చెప్పేసి, అలాగే విశాఖపట్నాన్ని కేంద్రంగా చేస్తాను, విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలు సముద్ర తీర ప్రాంతాలను తన హస్తగతం చేసుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చెప్పేసి ఈ 512 జీవోని తీసుకురావడం జరిగింది. మరి ఈ 530 ఉద్దేశం ఏమంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఎవరికైనా కానీ భూమిపైన యాజమాన్యం హక్కులు కానీ, సివిల్ తగాదాలు కానీ, భూమికి సంబంధించిన తగాదాలు కానీ వచ్చినప్పుడు కేవలం ఈ రోజు వరకు అయితే కనుక సివిల్ కోర్టులో వేసి ఎవరికైతే న్యాయపరమైనటువంటి హక్కులు ఉన్నాయో వాళ్ళకే ఇచ్చేటటువంటి తీర్పు కోర్టుకే ఉంది. ఇదే విషయాన్ని కూడా ధృవీకరిస్తూ సుప్రీంకోర్టు అనేక మార్లు కూడా సివిల్ కేసులలో పోలీసులు కానీ, ఎంఆర్ఓలు కానీ, తర్వాత రెవెన్యూ రికార్డులు మార్చే అధికారం ఆర్టీఓకి కానీ లేదు. ఏదైనా డిసైడ్ చేయాలంటే భూ హక్కు చట్టం గురించి కానీ, తర్వాత యాజమాన్య హక్కులను డిసైడ్ చేయాలంటే అది కోర్టు వరకే ఉంది తప్ప వేరే వాళ్ళకి ఎవరు లేదని సుప్రీంకోర్టు అనేకమైనటువంటి జడ్జిమెంట్లు కూడా ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా ఆయన కాలు రాస్తూ ఈరోజు 512 జీవోని తీసుకొచ్చాడు. ఈ 512 జీవో యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, ఎవరికైనా భూ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. సివిల్ కేసులలో సివిల్ కోర్టులకు వెళ్ళి సివిల్ కేసు ఫైల్ చేసుకోవడానికి అర్హత లేదు, కోర్టులకు ఈ కేసులు పరిష్కరించే బాధ్యత లేదు, హక్కు లేదని చెప్పేసి ఈయన ఒక చీకటి జీవో తీసుకురావడం జరిగింది. దీనివల్ల సమస్యలు సామాన్య ప్రజలకు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మనకందరికీ తెలుసు, ఈ రోజు దాదాపు పోలీస్ స్టేషన్లు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ, అందరికి ఏ పార్టీ అయితే అధికారంలో ఉన్నప్పటికీ, అది ఈ రోజు వైఎస్ఆర్ కానీ, రేపు టీడీపీ కానీ, రేపు పొద్దున ఇంకో పార్టీ కానీ, ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఆ పొలిటికల్ లీడర్ల చేతుల్లోనే పోలీసులు కానీ, ఎంఆర్ఓ అధికారులు కానీ, అనేక డిపార్ట్మెంట్లు కానీ వాళ్ళ హస్తగతంలో ఉండి వాళ్ళు చెప్పినట్లే చేస్తారు. కనుక రేపు పొద్దున ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రజలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తే ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ అధికార పార్టీలు ఉన్నటువంటి తొత్తులకు బానిస అయిపోయి చట్టాన్ని కాల రాసి వాళ్ళకు అన్యాయం చేయడం జరుగుతుంది. కనుక సామాన్యునికి న్యాయం జరగదు. కనుక ఇటువంటి సామాన్యునికి న్యాయం జరిగినటువంటి ఈ జీవో తీసుకొస్తే సమాజంలో ఏవైతే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోతే మరి పూర్తిగా సమాజం అశాంతికి గురవుతుంది. కనుక ఇటువంటి జీవోను ఖచ్చితంగా విరమించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రార్థిస్తూ, అయ్యా నీ పిచ్చి తుప్పులకు పనులు ఇంకా దయచేసి మానుకొని ప్రజలకు ఉపయోగపడులు ఏమైనా చేస్తే మేము సహకరిస్తాము, సంతోషిస్తాము. మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంకి ఇంతమంది నిరసన తెలుపుతున్నప్పటికీ కూడా నీకు చీమ కొట్టట్లేదు. కనీసం నువ్వు తెచ్చినటువంటి చీకటి జీవోని నువ్వు పునఃసమీక్షించుకొని దీన్ని తక్షణమే రద్దు చేయాలని, అట్లా రద్దు కాని పక్షంలో మేము ఈ దీక్షను ఈ రోజుతో మొదలుపెట్టడం కాదు, దాదాపు 1.5 నుంచి మా న్యాయవాద సోదరులందరూ కూడా చేస్తున్నారు. కనుక ఈ రోజు నుంచి మరింత తీవ్ర ఉద్రిక్తం చేసి మరి ఈ రోజు న్యాయవాదులు కాదు, దీనిలో సామాన్య ప్రజల జాయింట్ సెక్రటరీ ఇచ్చిన తీర్మానం ప్రకారమే
చెల్లుబాటు కాదు. ఎవరు అండర్ కంట్రోల్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ, గవర్నమెంట్ అండర్లో ఉంటాడు జాయింట్ సెక్రటరీ. ఇప్పుడు అతను చేసే తీర్మానం ఎవరికి సార్ ఒకవేళ చేయలేమని హైకోర్టు పోవాలని హైకోర్టు ట్రిబ్యునల్ కోర్టు పోవాలంటాడు. ట్రిబ్యునల్ కోర్టు పోయితే హైకోర్టు పోవాలా, అది వ్యయ ప్రయాసంతో కూడుకునేది. అంతేగా ఈ సివిల్ కోర్టులకి, జిల్లా కోర్టులకి, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకి, జూనియర్ కోర్టులకి ఈ పోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ నా సన్నకారు రైతులను వాళ్ళు పెట్టుబడిదారు వ్యవస్థలకి పోతుంది ఈ యాక్ట్ వలన. కాబట్టి ఈ యాక్ట్ని రద్దుపరచాలని, జీవనోపాధి పనులు రద్దుపరిచి ఖచ్చితంగా వాళ్ళకి భూముల వాళ్ళకంతా న్యాయం చేయాలని కోరుతున్నాము. దానివల్ల ప్రభుత్వము ఈ సన్నకారు రైతుల నుంచి భూమిని లాక్కొని పెట్టుబడిదారు వ్యవస్థకి అందించడానికి ఈ ఒక ఉద్దేశము. కాబట్టి జీవన మహేంద్ర పనిని రద్దు చేయాలని ఈ న్యాయవాదులు ప్రజలందరూ సహకారం అందించాలని ఈ దాని వరకు కోరుచున్నాను మిమ్మల్ని. వ్యాప్తంగా ఒక ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. దేనికోసం అంటే కేంద్ర ప్రభుత్వం మరి దేశవ్యాప్తంగా రాష్ట్రాల మీద జీవో నెంబరు 512ను రద్దు చేసింది. దీని ఉద్దేశం ఏమంటే భూస్వాములకు కొమ్ము కాసే విధంగా ఈ జీవో ఉంది. ఏదైనా పేద ప్రజలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బంధువులు కావచ్చు, భూ తగాదాలు వచ్చిన క్రమంలో మనం ఈరోజు దేశవ్యాప్తంగా కోర్టులకు వెళ్ళి కోర్టు ద్వారా న్యాయాన్ని పొందగలుగుతున్నాం. మరి ఈ జీవో ద్వారా కేవలం ఏదైనా తగాదాలు ఉంటే ఎంఆర్ఓకి మనం కంప్లైంట్ ఇచ్చుకోవాలా, ఎంఆర్ఓకి అయిన తర్వాత ఆర్డీఓకి ఇవ్వాలి, ఆర్డీఓ తర్వాత మనం ట్రిబ్యునల్ కోర్టులో చేసుకోవాలి, హైకోర్టులో. అంటే పేద ప్రజలు సమస్యలు వచ్చినప్పుడు హైకోర్టుకు పోయే పరిస్థితి లేదు. ఆర్థికంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా పేదలకి సమస్యలు వచ్చాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రుద్దిన దాన్ని కొన్ని రాష్ట్రాలు మాత్రమే మరి దీన్ని అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ముందుకొచ్చి అమలు చేసింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య.